ఇక్కడ ప్రవీణ్ టెక్ టిప్స్ అబ్బాయి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఇన్ఫినిక్స్ నోట్ 40 5G స్మార్ట్ ఫోన్ ఉంది కదా. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను బై. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. కంటెంట్ నచ్చింది మంచిగా అనిపిస్తే ఒక లైక్ అయితే పక్కా చేయండి బై. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఇన్ఫినిక్స్ నోట్ 40 5G అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నా. అండ్ ఇక్కడ స్టార్టింగ్లో మీకు అర్థం తెలిసిందే 21 జూన్కి లాంచ్ అయిపోయింది. దగ్గర 10-11 రోజులు అయిపోయింది అన్నమాట లాంచ్ అయ్యి కూడా. అండ్ యువత స్టార్టింగ్లో ఉన్నారు వాళ్ళకి ఇక్కడ మ్యాక్ ప్యాడ్, అది ఛార్జింగ్ కేసు సపరేట్ ఎక్స్క్లూజివ్ వచ్చినప్పుడు కొంతమందికి రాలేదు. కొన్ని హైలైట్ చూసుకుంటే బెజలైట్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్ వస్తుంది, యూఎస్టీ స్పీకర్స్ JBL వాళ్ళది. ఇంతకుముందు కన్నా కదా మ్యాక్ ఛార్జర్ అని, సో ఇది మ్యాక్ ఛార్జర్ అన్నమాట. స్పెసిఫిక్గా ఒక కేస్ దొరుకుతుంది, దాని నుంచి వస్తుంది ఇది. అండ్ 108 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు వస్తుంది. ఇక్కడ పిక్చర్స్ చూసుకోవచ్చు, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. ఇక్కడ ఛార్జింగ్ ఇండికేషన్తో పాటు కూడా వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. 2 స్టోరేజ్ వేరియంట్స్తో పాటు వస్తుంది. X1 చితన్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అన్నమాట మేనేజ్మెంట్కి అవన్నిటికి. అండ్ IP53 స్ప్లాష్ ప్రూఫ్ రెసిస్టెన్స్తో పాటు వస్తుంది. NFCతో కూడా వస్తుంది అన్నమాట, పేమెంట్ చేసుకోవచ్చు. అండ్ కూడా IR బ్లాస్టర్ కూడా ఉంది, ఇవి హోమ్ అప్లయన్సెస్ అవిటికి కంట్రోల్ చేసుకొని. అండ్ వీళ్ళది XOS 14తో పాటు వస్తుంది. 2 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్, 36 months ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ అయితే మన వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. అంతే, ఇవే హైలైట్ ఇన్ఫర్మేషన్ అవుతుందో అఫీషియల్ వెబ్సైట్లో ఉంది. అండ్ స్మార్ట్ ఫోన్ ఎక్కడ కొనుక్కోవచ్చు అని అంటే మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్ళి కొనుక్కోవచ్చు పోయి. ఫ్లిప్కార్ట్లో అట్ ప్రజెంట్ నేను రికార్డ్ చేసే టైంకి అయితే ఈ ప్రైస్ ఉంది అండ్ అవైలబుల్ ఉంది అన్నమాట, స్టాక్లో ఉంది. అండ్ ప్రైస్ చూసుకుంటే మాత్రమే 20,000 ఉంది. ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ సింగిల్ వేరియంటే కనిపిస్తుంది, 250GB స్టోరేజ్, 8GB ర్యామ్ వేరియంట్. ఇక్కడ 16GB చూపించారు అని అంటే స్టార్టింగ్లో ఏంటంటే అది వర్చువల్ ర్యామ్ అనమాట. అదే హైలైట్స్ ఇక్కడ చూపించేస్తాను. ఇక్కడ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ప్రొవైడ్ చేసారు, 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ JBL స్పీకర్స్ కూడా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు 16GB అంటే వర్చువల్ ర్యామ్తో కలిపేసుకొని 16GB అన్నారు అనమాట. అండ్ మంచిగా ఉంది బై, స్మార్ట్ ఫోన్ పర్లేదు, డీసెంట్గా ఉంది. మంచి ప్రాసెసర్తో పాటు వస్తుంది, మంచి స్పెక్స్తో పాటు కూడా ఉంది బై. అండ్ ఇక్కడ 3 కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది. ఓవరాల్గా డీసెంట్గా ఉంది. ఇక్కడ డ్రాబ్యాక్స్ ఏంటంటే బై, ఫస్ట్ ఏంటంటే UI ఒకటే నాకు మోస్ట్లీ డ్రాబ్యాక్ ఒకటి అనిపించింది. UI కానీ ప్రీ ఇన్స్టాల్ బోల్డ్వేర్స్ వస్తాయి కదా, అవే మెయిన్ స్మార్ట్ ఫోన్లో డ్రాబ్యాక్స్ అనమాట. మిగతా కూడా పెద్దగా ఏం అనిపించలేదు, తీసుకోవచ్చు. అండ్ ఈ స్మార్ట్ ఫోన్స్కి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయంటే ఎస్బీ మార్కెట్లో 2-3 స్మార్ట్ ఫోన్స్ అయితే ఉన్నాయి నాకు తెలిసిన కాడికి. ఇక్కడ చూపించేస్తాను. ఇక్కడ మీకు ఇదే ప్రైస్ కేటగిరీ అంటే 20,000 లోపట్నే మీకు పోకో X3 5G ఉంది, X6 జర బాగానే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇది కూడా జర మంచి డీసెంట్ ప్రాసెసర్తో పాటు వస్తుంది. ఇది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో పాటు వస్తుంది. అండ్ దాని తర్వాత IQ Z9 5G కూడా ఉందన్నమాట. ఇది కూడా మంచిగా ఉంటుంది, గేమింగ్ సెంట్రిక్ గేమింగ్కి బాగానే ఉంటుంది. అండ్ దాని తర్వాత చూసుకుంటే రీసెంట్గా వచ్చింది Vivo T3 5G అనమాట. సేమ్ మోడల్, సేమ్ ప్రైస్. ఇక్కడ కూడా మంచి స్పెక్స్తో పాటే ఉంది. సో ఇవి కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట ఈ స్మార్ట్ ఫోన్స్కి ఆల్టర్నేటివ్. అండ్ ఆల్సో వేరే స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. మన ఇండియన్ బ్రాండ్కి వచ్చేసరికి అయితేనేమో లావా అగ్ని సిరీస్ ఉంది, సో లావా బ్లేజ్ సిరీస్ కూడా ఉంది కదా, అగ్ని 2 కూడా ఉంది. సో ఆ స్మార్ట్ ఫోన్స్ కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అన్నమాట. కంపల్సరీ ఇదే కొనుక్కోవాలని ఏం లేదు, మార్కెట్లో చాలా కాంపిటీషన్ అయితే ఉందన్నమాట ఈ స్మార్ట్ ఫోన్కి. నా రికమెండేషన్ ఏంటంటే మోస్ట్లీ UI సర్వీస్ సెంటర్స్ అవేట్లో కొంచెం వెనక్కి ముంగడికి ఉంది కాబట్టి వివో కానీ IQ కానీ తీసుకోమని అయితే రికమెండ్ చేస్తాను. ఇక్కడ పోకో కాడ కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, గ్రీన్ లైన్ ఇష్యూస్ అవి అన్నారు కదా. వివో కాడ IQ కాడ ఎక్కువ అనిపించలేం. అండ్ ఫైనల్గా మీరేమనుకుంటారు కింద కామెంట్ అయితే చేయండి ఒకసారి. ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన నా ఒపీనియన్ అవుతుందో చెప్పేసినాను, ఆల్టర్నేటివ్స్ కూడా చెప్పేసినాను బై. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్, మీ డౌట్స్, క్వశ్చన్స్ ఉంటాయి ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం ట్రై చేస్తాను, విత్ ఇన్ మండేలో ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో ఎక్కడ దాకా చూసినా వాళ్ళందరూ థ్యాంక్స్. కంటెంట్ నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వల్ల కలుసుకుందాం.